రైట్‌గా చికిత్స కోసం వచ్చిన యువతితో డాక్టర్ అసభ్య ప్రవర్తన, డాక్టర్‌కు దేహదుచి మహబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్పై అసభ్య ప్రవర్తన ఆరోపణలు రావడంతో స్థానికంగా కలకలం రేగింది. తొర్రూరులోని విజయలక్ష్మి హాస్పిటల్లో డాక్టర్ కిరణ్ కుమార్ వద్ద జ్వరానికి చికిత్స కోసం 21 ఏళ్ల యువతి చేరగా చికిత్సలో భాగంగా ఇంజెక్షన్ ఇచ్చిన అనంతరం డాక్టర్ యువతితో అనుచితంగా ప్రవర్తించాడని, నువ్వు చాలా అందంగా ఉన్నావంటూ ముట్టుకున్నాడని యువతి కుటుంబ సభ్యులు ఆరోపించారు. రైట్‌గా ఈ ఘటనపై యువతి వెంటనే తల్లికి వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకుని ఆమెను అక్కడి నుంచి తీసుకువెళ్లి మరో ఆసుపత్రిలో చికిత్స అందించినట్టు తెలిసింది. ఆదివారం ఉదయం యువతి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ను ప్రశ్నించగా వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు డాక్టర్పై దాడి చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని డాక్టర్ కిరణ్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. తొర్రూరు పట్టణంలో ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రైట్‌కి దీనిపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ షేక్ సలాం లైవ్లో అందిస్తారు. రైట్ సలాం, చెప్పండి. థ్యాంక్ యూ రాజేంద్ర. గుడ్ ఈవినింగ్. శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబరే ఔషధం జాహ్నవీ తోయం వైద్యో నారాయణో హరి. అంటే శరీరం వ్యాధిగ్రస్తమైనప్పుడు తీసుకునే ఔషధం గంగాజలంలా పవిత్రమైనది, వైద్యుడు నారాయణుడిలా రక్షించేవారుగా మనం భావిస్తాం. అంటే వైద్యో నారాయణో హరి అంటే మనకు చికిత్స అందించేటటువంటి వైద్యుడిని దేవుడిలా మనం పూజిస్తాం. అయితే అటువంటి సాంప్రదాయం కలిగినటువంటి మన దేశం ఇది. అదేవిధంగా ప్రతి చోట వైద్యుడిని ఆ విధంగా పూజిస్తూ ఉంటారు. కానీ కొందరు వైద్యులు చేసేటటువంటి కొన్ని అసభ్య ప్రవర్తనలతో వైద్య వృత్తికే కాస్త కలంకం వచ్చేటటువంటి ఘటనలు ప్రస్తుతం చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ఇలాంటి ఘటనే ప్రస్తుతము తెలంగాణలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో జరిగింది. అయితే యువతి ఏదైతే అనారోగ్యంతో ఉండి యువతి తన వద్దకు చికిత్స నిమిత్తం రాగా ఓ వైద్యుడు ప్రవర్తించినటువంటి తీరు ప్రస్తుతము సంచలనంగా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో వీడియోలు సైతం వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 21 ఏళ్ల యువతి డాక్టర్ వద్దకు వెళ్ళడం, అదేవిధంగా తనకు ఏదైతే చికిత్స కావాలని ఆ యువతి అడగడం, అదేవిధంగా అక్కడ ఆ యువతితో ఆ డాక్టర్ అసభ్యంగా ప్రవర్తించడమే కాక తనను అంటే చెప్పలేని మాటలతో ఆ యువతిని సంబోధించడంతో ఆ యువతి నేరుగా తన తల్లికి వాట్సాప్లో అక్కడ జరిగినటువంటి విషయాన్ని అక్కడి నుండే చేరవేసింది. దీంతో వెంటనే తల్లిదండ్రులు అక్కడికి డాక్టర్ వద్దకు చేరుకున్నారు. డాక్టర్ను ప్రశ్నించడం జరిగింది. ఒక వైద్యుడు అయి ఉండి యువతి పట్ల ఈ విధంగా అసభ్యంగా ప్రవర్తిస్తారా? అదేవిధంగా ఒక ఏదైతే వైద్య వృత్తిలో ఏదో గౌరవప్రదమైనటువంటి వైద్య వృత్తిలో ఉండి యువతి పట్ల ఈ విధంగా అసభ్యంగా ప్రవర్తించడంపై తల్లిదండ్రులు ప్రశ్నించి అదేవిధంగా దాన్ని ససేమిరా ఒప్పుకోకపోవడంతో డాక్టర్పై యువతి కుటుంబ సభ్యులు దాడికి పాల్పడినటువంటి ఘటనను మనం చూడవచ్చు. అయితే వెంటనే ఇక్కడ సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అక్కడికి చేరుకుని డాక్టర్ను రక్షించగలిగారు. ప్రస్తుతం డాక్టర్ను అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదేమైనప్పటికీ తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో సంబంధిత డాక్టర్పై కఠిన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా చట్టరీత్యా శిక్షించాలని ప్రస్తుతం కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే డాక్టర్పై దాడికి పాల్పడినటువంటి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారగా పోలీసులు సైతం దీనిపై కేసు నమోదు చేసేటటువంటి అవకాశాలు ఉన్నట్లు ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. ఏదేమైనప్పటికీ చికిత్స నిమిత్తం వచ్చినటువంటి యువతి పట్ల ఓ డాక్టర్ వ్యవహరించినటువంటి తీరు ప్రస్తుతం తెలంగాణలో సంచలనంగా మారిందని చెప్పవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ అందరూ డాక్టర్లు అదే విధంగా ఉండరు. కానీ కొందరు డాక్టర్లు
వ్యవహరిస్తున్నటువంటి తీరు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిందని చెప్పవచ్చు. అయితే తక్షణం వెంటనే మహబూబాబాద్ జిల్లా పోలీసులు తక్షణం చర్యలు తీసుకొని ఆ డాక్టర్పై కేసు నమోదు చేయాలని, అదేవిధంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆ డాక్టర్పై పూర్తి స్థాయి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ యొక్క యువతి తల్లిదండ్రులు కోరుతున్నారు. అయితే దీనిపై పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో ప్రస్తుతం తేలాల్సి ఉంది. రైట్, ఇక డాక్టర్ పైన ఎటువంటి కేసులు పెట్టి రిమాండ్కి తరలించిన విషయాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఓన్లీ స్టేషన్కి తీసుకెళ్లారా? ప్రస్తుతం ఏదైతే యువతి తల్లిదండ్రులు డాక్టర్పై దాడికి పాల్పడుతున్నటువంటి పరిస్థితిని స్థానికుల ద్వారా తెలుసుకున్నటువంటి పోలీసులు వెంటనే అక్కడికి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి పూర్తి వివరాలు అంటే యువతి ద్వారా, అదేవిధంగా యువతి తల్లిదండ్రుల ద్వారా పూర్తి వివరాలు ఆరా తీయడం జరిగింది. ఆరా తీసిన తర్వాత ఆ యువతితో పాటు యువతి తల్లిదండ్రులను, అదేవిధంగా డాక్టర్ను పోలీస్ స్టేషన్కు తరలించి పూర్తి స్థాయి విచారణ సాగించారు. విచారణ సాగించిన అనంతరం ప్రస్తుతము డాక్టర్ పోలీసులు అదుపులో ఉన్నట్లు మనకు సమాచారం. అయితే ఇక్కడ ఏదైతే యువతి ఇచ్చేటటువంటి ఫిర్యాదును బట్టి ఆ యొక్క కేసు నమోదు చేయడం, అదేవిధంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఇప్పటికే పోలీసులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఒక చికిత్స నిమిత్తం వచ్చినటువంటి యువతి పట్ల వైద్యుడు ప్రవర్తించిన తీరుతో అక్కడ అందరూ షాక్కు గురయ్యారని చెప్పవచ్చు. అదేవిధంగా తన తల్లికి అక్కడి నుండే భయాందోళనకు గురై వాట్సాప్లో మెసేజ్ చేయడం, అదేవిధంగా ఇలా డాక్టర్ ప్రవర్తించిన తీరును తల్లికి చెప్పుకున్నటువంటి ఆ యువతి రోధించడం, ఆ తర్వాత కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి డాక్టర్ను దేహశుద్ధి చేయడం అనేది ప్రస్తుతము మనము సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియోలను బట్టి చూడవచ్చు. అయితే మనకు తాజాగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం పోలీసులు ఏదైతే డాక్టర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి డాక్టర్ను పోలీస్ స్టేషన్కు తరలించి ప్రస్తుతము అయితే కేసు నమోదు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఏదేమైనప్పటికీ యువతి తల్లిదండ్రులు ఒకటే కోరుతున్నారు పోలీసులను, ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు. రాజేంద్ర, రైట్, ఇక సదరు డాక్టర్ పైన గతంలో ఇటువంటి సంఘటనలు చేసిన అంశాలు ఏమైనా ఉన్నాయా? అంటే వాస్తవంగా ప్రస్తుతం ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ఇది ఆ డాక్టర్కి సంబంధించి ఇప్పటికీ ఇది మొదటి ఘటనగా చెబుతున్నారు. అయితే ఏదేమైనా మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఎన్నో ఏళ్లుగా ఆ డాక్టర్ ఇక్కడ వైద్య వృత్తిలో కొనసాగుతూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి. అయితే సాధారణంగా నిన్న అంటే శనివారము యువతి అక్కడికి వెళ్ళడం, 20 ఏళ్ళ యువతి అక్కడికి వెళ్ళడము, ఇంజక్షన్ వేసే క్రమంలో అక్కడ డాక్టర్ మాట్లాడినటువంటి తీరు చాలా అసభ్య ప్రవర్తంగా ఉందని, అదేవిధంగా అతను చేతులతో ప్రవర్తించినటువంటి తీరు కూడా అసభ్య ప్రవర్తన శైలిలో ఉందని చెప్పేసి యువతి భావించింది. ఇదే విషయాన్ని తన తండ్రిలోకి తెలిపింది. అయితే ఎన్నో ఏళ్ళుగా అక్కడ వైద్య వృత్తిలో కొనసాగుతూ ప్రజాదరణ పొందుతున్నటువంటి వైద్యుడిగా అతనికి పేరు ఉంది. అయితే తాజాగా జరిగినటువంటి ఘటనతో అతనిపై దేహశుద్ధి జరగడము, ఈ యొక్క వార్త అనేది ప్రస్తుతము అక్కడ మొత్తం మహబూబాబాద్ జిల్లాలో పూర్తి స్థాయిలో వ్యాప్తి చెందిందని చెప్పవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ ఇలాంటి ఘటనలను ఎవరూ స్వాగతించరు. వైద్య వృత్తి అనేది చాలా పవిత్రమైనటువంటి వృత్తి. అన్ని వృత్తులలో కూడా వైద్య వృత్తి చాలా గొప్పది. అటువంటి వైద్య వృత్తిలో ఉండి ఇలాంటి ఘటనకు పాల్పడడం అనేది సహించరాని నేరం అంటూ స్థానికులు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానికులు కోరుతున్నారు. అదేవిధంగా యువతి తల్లిదండ్రులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే పోలీసులు ఎలాంటి సెక్షన్స్తో కేసులు నమోదు చేస్తారనేది ఇప్పుడు తేలాల్సి ఉంది రాజేంద్ర. అయితే ఏదేమైనప్పటికీ ఈరోజు రాత్రికి అతనిపై కేసు నమోదు చేసేటటువంటి పూర్తి వివరాలు మనకు తెలిసేటటువంటి అవకాశం ఉంది. అయితే యువతిని ఇప్పటికే ఇంటికి తరలించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే డాక్టర్ ఉన్నారో ఆ డాక్టర్ను మాత్రం పోలీస్ స్టేషన్లో ఉంచి ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది రాజేంద్ర. రైట్గా హాస్పిటల్ యాజమాన్యం ఏం చెప్తున్నారు, అంటే సదరు డాక్టర్పై ఎటువంటి చర్యలు తీసుకున్నారు? అంటే ప్రస్తుతం ఈ యొక్క హాస్పిటల్ని కూడా ఆ డాక్టరే నిర్వహిస్తున్నారు. ఇది ఒక చిన్నపాటి హాస్పిటల్గా చెప్పుకోవచ్చు. అయితే అక్కడికి వెళ్ళినటువంటి అంటే ప్రథమ చికిత్స ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఎప్పటి నుంచో అక్కడ ఉండి అందరితో పరిచయాలు పెంచుకున్నటువంటి ఆ డాక్టర్ కావడంతో అందరూ సామాన్యంగా వెళ్తుంటారు. అయితే తల్లిదండ్రులు లేకుండానే ఈ యువతి అక్కడికి వెళ్ళడము, ఒంటరిగా వెళ్ళడము, ఆ సమయంలోనే ఇంజెక్షన్ వేస్తూ అతను ప్రవర్తించినటువంటి తీరు యువతికి కాస్త అసభ్యంగా కనిపించిందని చెప్పవచ్చు. అదేవిధంగా అతను ప్రవర్తించినటువంటి తీరు కాస్త అనుమానాలకు తావిచ్చిన నేపథ్యంలో యువతి తన తల్లిదండ్రులకు ఈ యొక్క విషయాన్ని తెలిపినటువంటి పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ ఆ హాస్పిటల్ను రన్ చేస్తున్నటువంటి ఆ డాక్టర్పై ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఇప్పటికే దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. అసలు ఏం జరిగిందనేటటువంటి కోణంలో నివేదిక తెప్పించుకున్నటువంటి పరిస్థితి మనకు తెలుస్తోంది. అయితే ఏదేమైనప్పటికీ ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి యువతి తల్లిదండ్రులతో పాటు స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ సలాం.